బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ రేపటి నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఈ మ్యాచ్ అనేది ఇండియాకి అయితే చాలా కీలకం. ఎందుకంటే సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. అయితే కీలకమైన ఈ పోరుకు ముందు భారత్ జట్టు అయితే మనకి కొన్ని చేంజెస్తో అయితే వెళ్ళేలాగైతే కనిపిస్తుంది. సో మేజర్గా మనకి రోహిత్ శర్మనే డ్రాప్ చేస్తారన్న న్యూస్ అయితే వస్తుంది. ఏంటంటే కెప్టెన్గా బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ అయితే చాలా విఫలమవుతున్నారు ఈ సిరీస్ మొత్తం చూస్తున్నాం. సో అతడికి విశ్రాంతి ఇచ్చి అతడి ప్లేస్లో గిల్ని అయితే తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. సో గౌతమ్ గంభీర్ అయితే ఈ విషయంలో రోహిత్ శర్మకు ఆల్రెడీ చెప్పి మాట్లాడినట్లయితే తెలుస్తుంది. సో రోహిత్ శర్మ కానీ ఇన్ కేస్ డ్రాప్ చేస్తే జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు వైస్ కెప్టెన్ కదా, సో తనే క్యాప్టెన్స్ అయితే చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ సిరీస్లో ఆల్రెడీ బుమ్రా కెప్టెన్సీలోనే మనం ఒక మ్యాచ్ అయితే గెలిచాం, ఫస్ట్ మ్యాచ్. సో ఇప్పుడు లాస్ట్ టెస్ట్ కూడా బుమ్రాయే క్యాప్టెన్గా ఉండి మనకి ప్రతి టెస్ట్లో లాగే ఈ మ్యాచ్లో కూడా విజయం అందించాలని చెప్పి అయితే కోరుకుంటున్నారు. సో అదేవిధంగా మనకి రోహిత్ శర్మకి విశ్రాంతి ఇస్తే శుభ్మన్ గిల్ని అయితే తీసుకుంటారు కదా. సో దాంతో అలాంటప్పుడు యశస్వి జైస్వాల్తో కేఎల్ రాహుల్ అయితే ఇన్నింగ్స్ని ఓపెన్ చేస్తాడు. సో 1 డౌన్లో మనకి శుభ్మన్ గిల్ అయితే ఆడే ఛాన్స్ ఉంది. అండ్ దాంతోపాటు మనకి రిషబ్ పంత్ ఉన్నాడు కదా, రిషబ్ పంత్ కూడా ఈ సిరీస్లో అయితే పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేదు. సో రిషబ్ పంత్ ప్లేస్లో ధ్రువ్ జురేల్ని అయితే తీసుకోవాలని చెప్పి మేనేజ్మెంట్ అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా మనకి ఆకాష్ దీప్ మనకి ఏదైతే సిక్సర్స్తో మనకి ఆకట్టుకున్నాడు, బట్ బౌలింగ్లో అయితే అంతగా చూపించలేదు కదా. సో ఆకాష్ దీప్ ప్లేస్లో ప్రసిద్ధ్ కృష్ణన్ అయితే తీసుకుంటున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆకాష్ దీప్ని ఇంజురీ కారణంగా తీసేసినట్లు ఆల్రెడీ గౌతమ్ గంభీర్ అయితే చెప్పారు. సో దానివల్ల ప్రసిద్ధ్ కృష్ణకి అయితే ఈ ఛాన్స్ దక్కనుంది. అండ్ దీంతోపాటు ఈ మ్యాచ్లో మనం గెలిస్తేనే మనకి WTCకి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ అయితే కొడదాం అనుకున్నారు, బట్ ఇండియా కంప్లీట్గా మిస్ అయితే అయ్యింది. అండ్ ఫస్ట్ టెస్ట్లో గెలిచి చాలా ఎక్స్పెక్టేషన్ అయితే పెంచారు, బట్ సెకండ్ టెస్ట్లో మనకి పింక్ టెస్ట్ ఘోరంగా అయితే ఓడిపోయారు. అండ్ దాని తర్వాత గబ్బాలో అయితే వర్షం పడింది, దాంతో ఏదో కలిసి వచ్చింది, డ్రా అయితే అయింది. కానీ బాక్సింగ్ డే టెస్ట్లో అయితే మాత్రం మొత్తం అందరూ బ్యాట్స్మెన్ అందరూ చేతులు ఎత్తడంతో మనకి ఓడిపోవడం. అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియాకి 2-1 లీడ్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. సో ఇప్పుడు సిడ్నీలో కానీ గెలవకపోతే సిరీస్ అయితే ఓడిపోతాం. అండ్ దాంతోపాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా మనకి మిస్ అయిపోయినట్లే. సో ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా ఇండియా గెలవాల్సిన అవసరం అయితే ఉంది. ఇండియా గెలిస్తేనే WTC ఛాన్సెస్ అయితే మనకి ఇంకా ఉంటాయి. సో మీరేమనుకుంటున్నారు? రోహిత్ శర్మకి మనకి డ్రాప్ చేయాలా లేకపోతే కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? కమెంట్ అయితే చేయండి.